హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏ సినిమా హిట్ అయింది ఇప్పుడు వరకునే, ఏ సినిమా సంక్రాంతి విన్నరో ఒకసారి చూద్దాం. ఏ సినిమా ఫ్లాప్ అయింది, బాక్స్ ఆఫీస్ కూడా చూద్దాం. ముందుగా రాజాసాబ్ గురించి చూద్దాం. రాజాసాబ్ అంటే 130 కోట్ల పైగా షేరు, 216 కోట్ల పైగా గ్రాస్ రావడం జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 450 కోట్ల పైగా గ్రాస్ రావాలి, 210 కోట్ల పైగా 10 కోట్లు షేర్ రావాలి. ఈ సినిమా చాలా డౌన్ అయిపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎక్కువ శాతం ఈ సినిమా ఫ్లాప్గా డిసైడ్ అయిపోద్ది. 200 కోట్ల పైగా గ్రాస్ నష్టాలు వస్తుంది. గ్రాసు 90 కోట్ల పైగా షేరు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది రాజాసాబ్కి. తర్వాత వచ్చి భర్తమాసాయానికి విజ్ఞప్తి. భర్తమాసాయానికి విజ్ఞప్తి వచ్చి ఇప్పటి వరకు 14 కోట్ల పైగా షేర్ రావడం జరిగిందండి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వచ్చి 19 కోట్ల వల్ల ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, కానీ ఇంకా కష్టపడాలి. ప్రజెంట్ సినిమా డౌన్ అయ్యింది. ఆ విధంగా చూస్తే దగ్గరికి ఏమైనా సెమీట్కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉందేమో చూద్దాం. 2-3 రోజులు చూస్తే కానీ ఈ సినిమా గురించి కరెక్ట్గా అంచనా వేయలేము మనం. చూడాలి. ప్రజెంట్ అంటే బండి నడుస్తుంది. భర్తమాసాయానికి విజ్ఞప్తి. మూడో సినిమా వచ్చి అనగనగా ఒక రాజు. ఈ సినిమా అంటే సంక్రాంతి విన్నర్ అండి, డిసైడ్ అయిపోవలసిందే ఎవరన్నా. సంక్రాంతి విన్నర్ ఏ సినిమా అంటే అనగనగా ఒక రాజు. ఈ సినిమా నందమూరి అభిమానులు గట్టిగా సపోర్ట్ చేశారండి ఈ సినిమాకి. అందువల్ల సంక్రాంతి విన్నర్ అయింది. ఇంకా పూర్తిగా చూసుండ్రు చాలామంది. అందరూ చూసుంటే ఈ సినిమా చాలా కలెక్షన్ వచ్చి ఉంటుంది. నాగవంశీ నిర్మాత వల్ల ఈ సినిమా నందమూరి అభిమానులు అందరూ చూశారు. చాలా బాగా ప్రజెంట్ అంటే ఈ సినిమా 50 కోట్ల పైగా షేర్ వచ్చి 84 కోట్ల పైగా గ్రాస్ రావడం జరిగింది. ప్యూర్ బ్లాక్ బస్టర్ అయిందండి. 20 కోట్ల పైగా లాభాలు పొంది ప్రజెంట్ బ్లాక్ బస్టర్లో ఉండి డబుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది సినిమా. సంక్రాంతి విన్నర్ క్లియర్గా చెప్పగలరు అనగనగా ఒక రాజని. ఇంకా నారి నారి నడుము మురారి అండి. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందండి. సినిమా. ఈ నారి నారి నడుము మురారి అంటే సూపర్ హిట్ అయ్యి ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది. ఈ సినిమా ఫస్ట్లో థియేటర్లో ఉండుంటే సినిమా ఇప్పటికి చాలా లాభాల్లో 30 కోట్ల పైగా షేర్ వచ్చును. త్రిబుల్ బ్లాక్ బస్టర్ అవును. చూడాలి మరి ఏమవుద్దాం. నారి నారి నడుము మురారి మాత్రం క్లీన్ హిట్ అయిపోయింది సినిమా. సంక్రాంతి వచ్చే సినిమాలో ప్రజెంట్ ఈ 2 సినిమాలే క్లీన్ హిట్ అయ్యాయి. 2026 టాలీవుడ్ మొదటి హిట్లు ఈ రెండే. మొదటి అనగనగా ఒక రాజు, రెండోది నారి నారి నడుము మురారి. ఇంకా మళ్ళీ సీరియల్ తాత చిరంజీవి గారి సినిమా గురించి చూద్దాం. మన శంకర వరప్రసాద్. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బులు పెట్ట అంటున్నారు మన సినీ వర్గాలు. మనం ఎంత రుద్దినా సరే సినిమా మాత్రం ఎక్కడ రేజ్ అవ్వలేదు. మన ఫేక్ కలెక్షన్తో రోజుకు 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు వేసుకుంటూ పోతూనే ఉన్నాం, కానీ సినిమా ఎక్కడ అవ్వలేదు. నిన్న వర్కింగ్ డే రాబోడికి ఫుల్ డౌన్ అయిపోయింది, పడుకుంది ఇక సినిమా. నిన్న నా అంచనా ప్రకారం 3-4 కోట్లు షేర్ రావచ్చు, గట్టిగా వస్తే 5 కోట్లు. ఇప్పుడు వరకు మన శంకర వరప్రసాద్ బడ్జెట్ ఎంత చూద్దాం. మొత్తం బడ్జెట్ ఎంత అయింది, ఇది బిజినెస్ ఎంత జరిగింది, ఎంత నష్టాల్లో ఉందో లాభాల్లో ఉందో చూద్దాం ఒకసారి. ముందుగా బడ్జెట్. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 250 కోట్లు అయిందండి మన శంకర వరప్రసాద్. అక్షరాల మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా పర్వాలేదు. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి మన ఏపీ తెలంగాణ ఓన్లీ 105 కోట్లు థియేటర్కల్ బిజినెస్ జరిగిందండి. మిగతా అవుట్ ఆఫ్ స్టేట్లు వచ్చి 20 కోట్లు. ఆ విధంగా భారతదేశంలో వచ్చి 125 కోట్లు థియేటర్కల్ బిజినెస్ అండి, ఓన్లీ భారతదేశం. యుఎస్ వచ్చి అవుట్ ఆఫ్ కంట్రీస్ వచ్చి మొత్తం
20 కోట్లు. ఈ విధంగా ప్రీ థియేట్రికల్ బిజినెస్ వచ్చి 145 to 150 జరిగిందండి మనశంకర వరప్రసాద్. అదేవిధంగా 7 కోట్లు మ్యూజికల్ రైట్స్, శాటిలైట్స్, ఓటీటీ రైట్స్ ఏమి ఎవరు కొనలేదు. ఇంకా కొన్నారని ఆ మధ్య పేక్ వెబ్సైట్లు న్యూస్లో వేసారు కానీ ఇంకా ఎవరు తీసుకోలేదండి. G5 వాడు ఏదో చూపిస్తున్నారు కానీ ఎంత కొనమన్నది చూపించలేదు. ప్రజెంట్ ఆ విధంగా 157 కోట్లు జరిగింది. అంటే 100 కోట్లు నష్టాల్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఎవడన్నా కొంటే లాభాలు రావాలా ఓటీటీ శాటిలైట్ వాడు. ప్రజెంట్ ఎవరు కొన్నది ఎంత రేట్ అన్నది కూడా ఒప్పందాలంటే G5 వాడు, జియో స్టోర్ వాళ్ళు చేసుకున్నారంటున్నారు. కానీ సినిమా రిజల్ట్ బట్టి దాన్ని బట్టి మేము ప్రైస్ ఇస్తాం అన్నట్టుగా ఒప్పందం జరిగాయండి. మరి ఈ సినిమా ఎంత వస్తుందో చూడాలి. ప్రజెంట్ అంటే 100 కోట్ల నష్టాల్లో ఉన్నారు రిలీజ్కి ముందే. 100 కోట్లు దాదాపు. ఇంకా థియేట్రికల్గా ఎంత బాక్స్ ఆఫీస్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. బాక్స్ ఆఫీసు ఒరిజినల్ కలర్స్లో వచ్చండి ఇప్పుడు వరకు 88 కోట్లు షేర్ వచ్చిందంటండి. 176 కోట్లు గ్రాస్ వచ్చింది. ఈ సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత పేకుతో ఎలా రన్ చేస్తున్నారు సినిమాలన్నీ. సరే మీరు వేసిన లెక్కల ప్రకారం మీరు మీ సినిమాలకు బ్రేక్ ఈవెన్ తగ్గించేస్తారు. 120 కోట్లు బ్రేక్ ఈవెన్. ఈ టీటీబీ వాడు ఉన్నాడు కదా, వీడు మాత్రం కొన్నిదేళ్ళ ఫ్యామిలీ అనగానే ఎక్కడైనా ఎనర్జీ తెచ్చేసుకుంటే అన్నీ పాజిటివ్గా చేసి ఉంటాడు. వాళ్ళకి అన్ని పాజిటివ్. అన్ని వెబ్సైట్లో 10 కోట్లు వచ్చిందంటే 30 కోట్లు వచ్చిందంటాడు. వీడికి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అసలు మెగా ఫ్యామిలీ రాబడికి. చూడాలి మరి. సినీ వర్గాలు లెక్క పెడుతున్నారు. ఖైదీ 150కి అలాగే ఎలా ఫేక్ లెక్కలు పెడితే చివరికి రాబడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళి అడగబడికి 75 కోట్లు లెక్క చెప్పారు. ఈ సినిమా కూడా దాదాపు అలా ఉంటుంది. అదేవిధంగా ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి నటుడికి రెమ్యునేషన్ కోత జరిగిందండి. చిరంజీవి గారికి 70 కోట్లు అయితే 40 to 50 కోట్లు ఇప్పుడు ఇస్తున్నారంట. వెంకటేష్ గారికి 15 కోట్లు అయితే కేవలం 9 కోట్లు ఇస్తున్నారు. నయనతార గారికి 9 కోట్ల ఒప్పందం అయితే 6 కోట్లు ఇస్తున్నారట. ఇలా ప్రతి నటుడికి కోత చేయడం జరిగింది. అదే అనిల్ రాపూడ్కి 25 కోట్ల ఒప్పందం, 25 కోట్లు నేను తగ్గే ప్రసక్తి లేదని చెప్పారండి. ఈ విధంగా కోత ఎంత చేస్తారండి? ఒక సినిమా నష్టాలు ఉన్నప్పుడు ఇలా చేస్తారు. చిరంజీవి గారు ఏమంటున్నారంటే, మా కూతురు అమ్మాయి కోసం నేను రెమ్యునేషన్ వదులుకున్నామని చెప్తున్నారు. మరి మీ కూతురు కోసం మీరు రెమ్యునేషన్ తగ్గించుకోవచ్చు, తప్పులేదు, ఫ్రీగా కూడా చేయొచ్చు. మరి మిగతా వాళ్ళకి ఎంత కట్ చేశారు? మరి లాజిక్ ఉండాలి కదా ఇక్కడ. అంటే మీకు లాజిక్లు ఉండవు, మీరు ఏం చెప్తే అదే నిజం. చూడాలి ఏమవుద్దో బాక్స్ ఆఫీసు. మనశంకర వరప్రసాద్ ఎన్ని కోట్లు కవర్ చేయాలో మీకే తెలిసింది. ఆల్రెడీ 100 కోట్ల నష్టాలు, అది కవర్ చేయాలా, ఇది కవర్ చేయాలా. మనశంకర వరప్రసాద్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా నిన్నటితో బాక్స్ ఆఫీస్ డౌన్ అయిపోయింది. ఫేక్ పోస్టర్లు వేసి దాన్ని పబ్లిసిటీ చేస్తే అది నిజమైపోదు. నిజమేంటన్నది సినీ వర్గాలు చెప్తారు. అది ఏంటంటే ఈ మధ్య సినీ వర్గాలు కూడా గమనించుకోవాలి. అందరూ ఒకటై కల్చర్ను బయటకు చెప్పాలి. ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు పెట్టేసి ఫేక్ కల్చర్ని చెప్పేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న ఈ విధంగా చెప్తే ఫ్యాన్స్ వారు కూడా ఉండదు. టాలీవుడ్ను చూసి మిగతా వాళ్ళు నవ్వుతున్నారు. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ వేసిన పోస్టర్ వాళ్ళు ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తారు బాలీవుడ్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా అలాగే చరిత్రలోకి ఎక్కిందని పిలవమంటే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇది? ఈ ఫ్యామిలీ చేస్తున్నారు, మిగతా వాళ్ళు బాగానే ఉన్నది, జెన్యున్గా వేసుకుంటున్నారు. ఇప్పుడు అఖండ 2 ఉంది. ఫస్ట్ రోజు 100 కోట్లు వేసినా సరే నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఫ్యాన్ ఇండియా మూవీ, అంత హైప్ వచ్చింది ఆ సినిమా. కానీ ఏం లేదా, ఎంత వచ్చిందో అంత వేసారు. ఈ విధంగా అందుకే మరి బాలకృష్ణ గారికి అంత జెన్యూనిటీ పెరిగింది. ఫ్యాన్స్ అలా పెరుగుతున్నారు, ఎక్కువ అభిమానులు. తెలుసుకోండి, అది మన నిజాయితీగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాన్స్ పెరుగుతారు.
10 సంవత్సరాలు 3 హిట్లు కొట్టి మీ బాసు అంటున్నారు చాలామంది. బాలకృష్ణతో కంపేర్ చేయొద్దన్నారు. బాలకృష్ణతో చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లో సమానం కాలేడు. బాలకృష్ణ గారికి 6 ఇండస్ట్రీలు ఉన్నాయి. చిరంజీవి గారికి ఉన్నాయి 5 ఉన్నాయి. అందులో కూడా క్లీన్ ఇండస్ట్రీలు రెండే చూపిస్తున్నాయి. ఎందరా పసివాడు ప్రాణం. బాలకృష్ణ గారికి 6 ఉన్నాయి. లాస్ట్ వీడియోలో నేను దారవీర శివన్ కన్నా సినిమా చెప్పలేదు. అది ఇండస్ట్రీటే. చాలా ఎన్టీ రామారావు గారి లిస్టులోకి వెళ్ళి చూస్తే అది ఇండస్ట్రీటే అని చూపిస్తుంది. అది తెలుసుకోండి, నిజాలు తెలుసుకుని మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.